పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం మేటి సంఘ సంస్కర్త నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి సరస్వతి గోరా గారి స్వీయ జీవితగాథ గోరాతో నా జీవితం పుస్తకం నుండి క్రితం ఎపిసోడ్లో మనం గోరా గారి మరణం వరకు తెలుసుకున్నాం కదండి. ఈరోజు మిగిలిన అంశాలను చూద్దాం. గోరా గారు అకస్మాత్తుగా చనిపోవడంతో ఆయన ఉద్యమం, కార్యక్రమాలు, నాస్తిక కేంద్రం ఏమవుతాయని, వాటి భవిష్యత్తు ఎలా ఉంటుందని అందరికీ అనుమానం వచ్చింది. ఈ అనుమానం రావడం సహజం కూడా. ఎందుచేతనంటే ఎవరైనా గొప్ప వ్యక్తి చనిపోయినప్పుడు వెంటనే ఆ భర్తీని పూడ్చగలిగేవారు చాలా అరుదు. అందుచేత తరువాత ఆ సంస్థలు పునరుజ్జీవం పొందినా ముందు వెంటనే కొంతకాలం అవి సక్రియంగా ఉండలేవు. అందులోనూ గోరా గారు ఎన్ని రంగాలలోనో కృషి చేసి అనుభవం సంపాదించిన వ్యక్తి. ఆయన ఉన్నంతకాలం ఎవరూ ప్రత్యేకంగా చొరవ తీసుకుని నిర్ణయాలను చేసేవారం కాదు. ఇప్పుడు మొత్తం బాధ్యతంతా మా మీదనే పడుతోంది. అయితే నాకు సంతోషం ఏమిటంటే కుటుంబ సభ్యులు కానీ, కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరూ కూడా గోరా గారి మృతి పట్ల ఏర్పడిన పరిస్థితిని ఒక సవాలుగా స్వీకరించారు. ప్రతి ఒక్కరూ తమ శక్తిని పెంచుకొని తనలోని సమర్థతని, నైపుణ్యాన్ని అత్యుత్తమ స్థాయిలో తమ పాత్రలను నిర్వహించడంలో ప్రదర్శించారు. నా అనుభవంతో కొన్ని సూచనలిచ్చినా లవణం పరిచయాలు, అనుభవం, చొరవ వల్ల కొంత దూరదృష్టితో విషయాలను చూసినా మొత్తం మీద సమిష్టి కృషి, సమిష్టి నాయకత్వం నాస్తిక కేంద్రానికి ఏర్పడింది. లవణం ఎప్పుడూ అంటూ ఉంటాడు, గోరా గారి తరువాత నాస్తిక కేంద్రంలో నాయకులు లేరు, కానీ నాయకత్వం ఉంది అని. అది నిజమనిపించింది. పరస్పర అవగాహనతో ప్రతి ఒక్కరూ తమ తమ పాత్ర నిర్వహించినప్పుడు నాయకులు లేకపోయినా నాయకత్వం ఉంటుంది. చరిత్రలో అతి అరుదుగా జరిగే ఈ పరిణామం నాస్తిక కేంద్రం విషయంలో జరగడం నాకు ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చింది. నాయకులు లేని ఈ నాయకత్వం గోరా గారి అనంతరం మరింతగా బలపడుతోంది, అభివృద్ధి చెందుతోంది. అందుచేత నాస్తిక కేంద్రం ఏ ఒకరిద్దరి వ్యక్తుల మీదనో ఆధారపడి లేదని, అది చాలా కాలం కొనసాగే స్వయం శక్తిని సంపాదించుకుందని అర్థమవుతోంది. బహుశా గోరా గారు సాధించిన గొప్ప విజయం ఇదే అనుకుంటాను. 1975 ఆగస్టు 9వ తేదీన గోరా గారు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ సంఘ సంస్కరణ సదస్సు ప్రారంభించవలసి ఉండెను. ఆయన మరణం వల్ల ఆ సదస్సుని కొంతకాలం వాయిదా వేద్దామని నిర్వాహకులు సూచించారు. అందులో ప్రధాన కార్యకర్తలుగా ఉన్న లవణం, హేమలత ఈ సదస్సును వాయిదా వేయవద్దని, అనుకున్నది అనుకున్నట్లు చేయడంలోనే గోరా గారికి నిజమైన శ్రద్ధాంజలి ఘటించగలమని తమ భావాన్ని స్పష్టంగా తెలియచేశారు. కేవలం వీలు కోసం 2 రోజులు మాత్రం వాయిదా వేసి ఆగస్టు 11, 12వ తేదీలలో ఆ సదస్సును నిర్వహించారు. ఆ సదస్సు నా చేత ప్రారంభింపచేశారు. ముగింపు ఉపన్యాసానికి అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వెంగళరావు గారు వచ్చారు. సదస్సును గోరా గారి స్మృతికి అంకితమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద నుంచి విద్యావేత్తలు, సంఘ సేవకులు, రాజకీయ నాయకులు అన్ని విభేదాలను ప్రక్కన పెట్టి ఈ సదస్సులో పాల్గొన్నారు. గోరా గారి ఎడల ఆంధ్ర ప్రజానికానికి ఎంతటి గౌరవాభిమానాలు కలవో ఈ సదస్సు వ్యక్తం చేసింది. ఆయన తీసుకున్న కార్యక్రమాలు నాస్తికత్వం కానీ, పార్టీ రహిత ప్రజాస్వామ్యం కానీ, కుల నిర్మూలన కానీ వీటిలో చాలామంది ఏకీభవించరు. అయినా గోరా గారి వ్యక్తిత్వం ఎడల, వ్యక్తిగా ఆయన ఎడల ఆంధ్రదేశానికి, విజయవాడ ప్రజలకు ఎనలేని అభిమానం. ఇది కూడా ఒక విశిష్టమైన విషయం. సమాజానికి ఎదురీదే మనిషి ప్రజల హృదయాలలో ఇంతగా స్థానం ఏర్పరచుకోగలిగారంటే ఆయనలోనూ, ఆయన పద్ధతుల్లోనూ ఏదో విశిష్టత ఉంది. ఆ విశిష్టత ఏమిటో తరువాత విశ్లేషకులు, పరిశోధకులు తేల్చాలి. ఈ విజయవాడ సదస్సు చేసిన నిర్ణయాలు కొన్నిటిని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి అమలు చేసింది. అందులో మొదటిది వర్ణాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వం ద్వారా ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం. రెండవది వర్ణాంతర వివాహాలు చేసుకున్న వారికి ఇతర అర్హతలన్నీ సమానంగా ఉన్నప్పుడు
ఉద్యోగాలలో ప్రాధాన్యత ఇవ్వడం. మూడవది, అంతవరకు కేవలం జిల్లా రిజిస్ట్రార్లకే ఉన్న రిజిస్ట్రేషన్ వివాహాలు జరిపే అర్హత సబ్ రిజిస్ట్రార్లకు కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఎక్కడికక్కడ స్థానికంగా రిజిస్ట్రేషన్ వివాహాలు చేసుకోవడానికి వీలు ఏర్పడింది. ఈ సదస్సు నిర్వహణ, దీని ఫలితాలు గోరా గారికి ఆంధ్ర ప్రజానికం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా అర్పించిన నివాళి. ఈరోజు మనం గోరా గారి మరణం తరువాత జరిగిన కొన్ని సంఘటనలు చూసాం కదండి. మరిన్ని అంశాలను మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.